హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే మీకైతే స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తున్నాను. మన తెలంగాణ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి 7th నుంచి 10th ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళ కోసం వచ్చేసి 1226 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏ పోస్టులు అనేది వీడియోలో అయితే మీకైతే పూర్తి వివరాలు అయితే చెప్తాను. సో వీడియోని మాత్రం మీరైతే ఫుల్గా వీడియో అయితే చూసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిన తర్వాత మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఇక మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్కి వెళ్దాం ఫ్రెండ్స్. మనకి నోటిఫికేషన్ వచ్చేసి నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మీరైతే ఒకసారి చూడండి. నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ చేసింది మనకి 2nd జనవరి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి ఆఫీస్ అపాయింట్మెంట్ ఉంటారు కదా, ఆ సర్వీస్కి వచ్చేసి మనకి 1226 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే 7th నుంచి అలాగే 10th మధ్యలో ఎవరైతే మన చదువు ఆపేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అంతకుముందు అయితే చాలామంది అప్లై అయితే చేసుకున్నారు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళపైన వచ్చేసి మనకి కొంచెం కోర్టులో అయితే కేసు నడుస్తుంది. సో దానికి సంబంధించి మనకి వేరే వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. బట్ దీంట్లో వచ్చేసి ఎవరైనా సరే 7th నుంచి 10th మధ్యలో ఆపేస్తారు కదా, వాళ్ళ కోసం వచ్చేసి 1226 పోస్టులు అయితే ఉన్నాయి. సో అది మనకి ఆన్లైన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో ఒకసారి చూసుకుందాం. ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 11వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చే 11వ తారీఖు. దీని క్లోజ్ డేట్ వచ్చేసి మనకి జనవరి 31st ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి ఎగ్జామ్ హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఫిబ్రవరి 15వ తారీఖు మాత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి ఎగ్జామ్ వచ్చేసి మ్యాక్సిమంగా మార్చిలో అయితే పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళైతే. సో మాకు తెలిసిన మట్టుకైతే మార్చిలో అయితే కన్ఫర్మ్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మీరైతే ఒకసారి అయితే చూసుకోండి. దీనికి సంబంధించింది మీరు ఒకసారి చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను చెప్పడం కాదు, వాళ్ళు కూడా దీంట్లో రాయడం జరిగింది. 7th నుంచి 10th క్లాస్ అయితే ఉండడం జరిగింది. హయ్యర్ క్వాలిఫికేషన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. సో ఏం చెప్పారంటే ఎలిజిబుల్ అయితే కాదు, హయ్యర్ ఉంటే మాత్రం జస్ట్ 7th నుంచి 10th ఎవరైనా వదిలేసి ఉంటారు కదా చదువు అనేది, సో వాళ్ళకి మాత్రం ఈ పోస్ట్ అయితే యూజ్ఫుల్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనం ఇంకా చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి ఫ్రెండ్స్. 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. దాని తర్వాత మనకి ఇంకా ఏం చూసుకుంటే దీంట్లో వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ మనకి కేటగిరీ వైజ్గా ఉంది కదా, సో అదైతే వర్తిస్తుంది మనకి. దాని తర్వాత మనకి రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో రిజర్వేషన్ అయిన తర్వాత మనకి మార్క్స్ ఎలా ఉంటాయి, అలాగే దీనికి నెగిటివ్ మార్క్స్ ఉందా, అలాగే ఎగ్జామ్స్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. కంప్యూటర్ బేస్ ఆర్ ఓఎంఆర్ ఎగ్జామ్ అయితే చెప్తారట వాళ్ళు, చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకి 45 క్వశ్చన్లు అయితే ఉంటాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. 45 క్వశ్చన్లు, దాంట్లో 30 క్వశ్చన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 15 క్వశ్చన్లు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తారు. అలాగే మనకి ఎగ్జామ్ టైం వచ్చేసి 1 అవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీని తర్వాత మనం మినిమంగా క్వాలిఫై అవ్వాలనుకుంటే మాత్రం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% అయితే రావాలి. అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, అలాగే బీసీ వాళ్ళకి 35% అయితే రావాలి. ఈ ఎగ్జామ్లో మీకు క్వాలిఫై కావాలనుకుంటే. షార్ట్ లిస్ట్ వచ్చేసి మనకి 1:3 రేషియో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి 1226 పోస్టులు ఉన్నాయి కదా, సో దీనికి ఇంటూ 3 చేసుకోండి. అప్పుడు మీకు ఎంతమంది సెలెక్ట్ అవుతాయో చూసుకోవచ్చు. మీరు 3366 మంది అయితే ఉంటారు ఫ్రెండ్స్ మ్యాక్సిమం, అంతే అనుకుంటున్నాను నేనైతే. సో దీని తర్వాత వచ్చేసి మనకి ఇంకా చూసుకుంటే నా డేట్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకుందాం. మెరిట్ లిస్ట్ అయితే డాక్యుమెంట్స్ అవి చెప్పారు. సో ఈ డాక్యుమెంట్స్ కూడా మీకు ఒక పీడిఎఫ్తో ఇస్తాను. ఆ పీడిఎఫ్ ప్రకారం మీరైతే చూసుకోండి. అలాగే ఆన్లైన్ ప్రాసెస్ అయినప్పుడు మీరైతే ఒక వీడియో అయితే చేస్తాం మన ఛానల్లో. సో ఆ వీడియో చూసి మీరైతే మీ మొబైల్ నుంచి కూడా ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.